హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కె సాహస్ కుమార్ విశ్లేషణాంశంగా డిజిటల్ శ్రమ దోపిడీకి గురై అమెరికన్ పెట్టుబడికి భారతీయ బానిసలు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. డిజిటల్ శ్రమ దోపిడీకి గురై అమెరికన్ పెట్టుబడికి భారతీయ బానిసలు. ఇక వినండి. కె సాహస్ కుమార్ విరచితం. భారతీయ ఐటీ కంపెనీలు అభివృద్ధికి బాటలా లేక అమెరికాకు బానిసలా? ఆలోచించండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటికొక ఇంజనీర్ ఉంటారు. మన విజయాలకు మూల స్తంభాలుగా భావించే మన ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇటువంటి కంపెనీలు ఈరోజు ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటున్నాయి. జపాన్కు చెందిన ఒక టాయిలెట్ తయారు చేసే కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధతో దానివైపు అడుగులేసి లాభాలు గడిస్తుంటే మన 50 లక్షల మంది ఇంజనీర్లు ఉన్న ఐటీ రంగం మాత్రం ఎందుకు వెనకబడిపోయింది? భారతీయ ఐటీ కంపెనీలు మన దేశ సంపదను అమెరికాకు ఎలా దోచిపెడుతున్నాయి? ఈరోజు మన ఈ అంశాన్ని గురించి మీరు లోతుగా పరిశీలించి ఆలోచించండి. లేబర్ ఆర్బిట్రేజ్ ట్రాప్, అదర్వైజ్ ఇట్ ఈజ్ లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్. లేబర్ ఆర్బిట్రేజ్ ట్రాప్, కూలీ ధరల తేడాతో వ్యాపారం. అది 1990ల కాలంలో ఇండియా దగ్గర చైనాలాగా పెద్ద ఫ్యాక్టరీలు లేవు, గల్ఫ్ దేశాల్లాగా చమురు నిధులు లేవు. మనకున్న ఒకే ఒక్క ఆస్తి మన ఇంజనీర్లు. అప్పట్లో మన ఐటీ కంపెనీలు ఒక అద్భుతమైన ప్లాన్ వేశాయి. ఇండియాలో తక్కువ జీతానికి కోడింగ్ రాయించి అమెరికా కంపెనీల నుండి భారీగా డాలర్లు వసూలు చేయటం. అది దీనినే లేబర్ ఆర్బిట్రేజ్ అంటారు. అదర్వైజ్ లేబర్ ఎక్స్‌ప్లాయిటేషనే అని మనం అనాలి. అంటే కూలీ రేట్ల మధ్య ఉన్న తేడాని లాభంగా మార్చుకోవడం. దీనివల్ల హైదరాబాద్, బెంగళూరు అటువంటి నగరాలు ఐటీ హబ్బులుగా మారాయి. లక్షలాది మధ్యతరగతి కుటుంబాల తలరాత మారింది. కానీ ఇక్కడే ఒక విషం లాంటి నిజం దాగుంది. ఈ కంపెనీల ఆదాయం ఎలా లెక్కించబడుతుందో తెలుసా? ఎంతమంది ఇంజనీర్లు ఇంటూ ఎన్ని గంటల పని చేశారు ఇంటూ గంటకు ఎంత రేటు. ఇలా అంటే ఎక్కువ ఆదాయం కావాలంటే ఎక్కువ మంది ఇంజనీర్లు ఎక్కువ గంటలు పనిచేయాలి. కాలము, పని, దోపిడీ. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో ముంచుకొచ్చిన గండం ఇప్పుడు మనం నెత్తిన అది బాంబనాలో మరి ఏమనాలో మీరే అర్థం చేసుకోవాలి. ఇది మనుషుల కంటే 1000 రెట్లు వేగంగా తక్కువ ఖర్చుతో కోడింగ్ రాయగలదు. ఒక పనిని మనిషి 10 గంటల్లో చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిమిషాల్లో చేస్తుంది. మరి పనిచేసే గంటలు తగ్గుతుంటే మన ఐటీ కంపెనీలు అమెరికా క్లయింట్లకు బిల్లులు ఎలా వేస్తాయి మరి? అంటే ఇక్కడే మన కంపెనీలు ఒక తప్పు చేశాయి. 2015లోనే ఇన్ఫోసిస్ మాజీ CEO విశాల్ సిక్కా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యతను గుర్తించి పెట్టుబడులు పెడదామంటే ఆనాడు బోర్డు సభ్యులు ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే వాళ్ళ పాత గంటల లెక్కల వ్యాపారం దెబ్బతింటుందని. 11 ఏళ్ల క్రితం
ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలో అయితే భాగస్వామి అయ్యే అవకాశం మనకు వచ్చిందో ఆ రోజు మరి ఈరోజు అదే కంపెనీకి మనం కేవలం కూలీలుగా మారాం. ఇక 70 గంటల పని ఆశయమా, మన నెత్తిన రుద్దేది అణచివేతన? మీరే ఆలోచించండి. గత ఏడాది ఒక ప్రముఖ ఐటీ వ్యవస్థాపకుడు యువత వారానికి 70 గంటలు పని చేయాలి అని అన్నారు. దీనిపై పెద్ద చర్చే నడిచింది ఆ రోజుల్లో. కానీ అసలు ప్రశ్న, ఎవరి కోసం ఆ 70 గంటలు? మన సొంత టెక్నాలజీని రూపొందించడానికా, లేక అమెరికా కంపెనీల పాత సాఫ్ట్వేర్లను రిపేర్ చేయడానికా? మన కంపెనీల దగ్గర ఏటా $20 బిలియన్ అదనపు నగదు ఉంటుంది. కానీ వాళ్ళు దాన్ని కొత్త ఆవిష్కరణలపై, ఏది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దానిపై ఖర్చు చేయకుండా 75% ఆ 75% వాటాదారులకు డివిడెండ్ల రూపంలో పంచుకున్నారు. అందుకే మనకు సొంతంగా ఒక చాట్ జీపీటీ కానీ, డీప్ సీక్ అవి కానీ లేకుండా పోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలపై దీని ప్రభావం ఎలా ఉందో మనం విశదీకరించుకుంటే, వాటి వివరణాత్మక లాభాల విశ్లేషణ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు, ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాల యువతకు ఈ పరిణామాల వల్ల కలిగే లాభమేమిటో వివరంగా విందాం, పరిశీలిద్దాం. ఇక వివరణాత్మక లాభాలంటే జీసీసీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్, వాటి ద్వారా మెరుగైన జీతాలే. గతంలో మన వాళ్ళు ఇన్ఫోసిస్ లేదా టీసీఎస్ వంటి ఆ సర్వీస్ కంపెనీల్లో చేరితే జీతాలు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు గూగుల్, అమెజాన్, జేపీ మోర్గాన్ ఇటువంటి సంస్థలు నేరుగా హైదరాబాదులో తమ సొంత కేంద్రాలను, జీసీసీలను ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల మధ్యవర్తి కంపెనీల కమిషన్ తగ్గి ఆ లాభం నేరుగా మన ఇంజనీర్లకు హై పేయింగ్ శాలరీస్ రూపంలో అందుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి ఎక్స్పోజర్ కూడా ఒక పక్క జరగవచ్చు. సర్వీస్ కంపెనీల్లో కేవలం క్లయింట్ చెప్పిన పని మాత్రమే చేస్తారు. కానీ ఈ కొత్త మోడల్లో మన తెలుగు యువత నేరుగా ప్రపంచ స్థాయి ప్రోడక్ట్స్పై పనిచేసే అవకాశం పొందుతున్నారు. దీనివల్ల వారిలో ప్రోడక్ట్ థింకింగ్ పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో వారు సొంతంగా స్టార్టప్లు పెట్టడానికి పునాది వేస్తుంది. నైపుణ్యాభివృద్ధి, అప్స్కిల్లింగ్, అలాగనే గౌరవం ఇవి లభించవచ్చు. కేవలం సాధారణ కోడింగ్కే పరిమితం కాకుండా డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి రంగాల్లో మన విద్యార్థులు నిపుణులుగా మారుతున్నారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో మన తెలుగు టాలెంట్కు డిమాండ్ మరియు గౌరవం రెండూ పెరుగుతున్నాయి. హైదరాబాద్ అంతర్జాతీయ టెక్ హబ్గా ఎదుగుతున్న క్రమం గమనిస్తున్నాం. ప్రపంచంలోని టాప్ 5 టెక్ కంపెనీలకు అమెరికా బయట అతిపెద్ద ఆఫీసులు మన హైదరాబాదులోనే ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేవ్ వల్ల మరిన్ని విదేశీ పెట్టుబడులు మన హైదరాబాద్ నగరానికి వస్తున్నాయి. ఇది కేవలం సాఫ్ట్వేర్ రంగమే కాకుండా రియల్ ఎస్టేట్, రవాణా మరియు స్థానిక వ్యాపారాలకు కూడా మరో వైపు ఊతమిస్తుంది. ఇక రిమోట్ వర్క్ మరియు గిగ్ ఎకానమీ కూడా అది చాప కింద నీరులాగా ప్రవేశిస్తుంది. ఇది ఎలా అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అందుబాటులోకి రావడం వల్ల ఇంటి నుండే ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను పూర్తి చేసే ఫ్రీలాన్సింగ్ అవకాశాలు పెరుగుతున్నాయి. మన పల్లెల్లో ఉంటూనే అమెరికా కంపెనీలకు పనిచేసి డాలర్లలో సంపాదించే అవకాశం మన యువతకు దక్కుతుంది. ఇక స్టార్టప్ కల్చర్కి కూడా కొంత ఊతమిచ్చిందనే ఒప్పుకోవాలి. పెద్ద ఐటీ కంపెనీలు నియామకాలు తగ్గించిన నియామకాలని
అది మన యువతను సొంతంగా ఆలోచించేలా చేస్తుంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తక్కువ మందితోనే కొత్త అప్లికేషన్లు రూపొందించుకోవచ్చు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త స్టార్టప్ విప్లవానికి దారితీస్తుంది అని అనవచ్చు. పాత పద్ధతిలో ఉద్యోగాలు తగ్గడం ఒక సవాలైతే, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా అంతకంటే మెరుగైన ఆర్థిక వృద్ధిని సాధించే అవకాశం మన ముందు ఉంది. అదొక రకమైనటువంటి లాభం అనుకుంటే, ఇక నష్టాల గురించి కూడా ఆలోచించాలి కదా. క్యాంపస్ ప్లేస్మెంట్స్ తగ్గిపోయాయి. అవి తగ్గుదల గమనిస్తూనే ఉన్నాం. గత 2 దశాబ్దాల్లో లేనంతగా ఐటీ కంపెనీలు నియామకాలను తగ్గించాయి. చదువు కోసం లోన్లు తీసుకున్న వేలాది మంది తెలుగు విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా, ప్రశ్నార్థకంగా మారింది. మరి బానిసత్వం వంటి పనే కదా ఇప్పుడు చేస్తున్నది. సొంత టెక్నాలజీ అది కూడా లేకపోవడం వల్ల మనం కేవలం వేరే దేశాల డేటాను ప్రాసెస్ చేసి డిజిటల్ కూలీలుగా మిగిలిపోతున్నాం. ఇక డేటా దోపిడీ అనేదాన్ని మరో రూపంలో అర్థం చేసుకోవాలి. మన 140 కోట్ల మంది డేటాను వాడుకొని అమెరికా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేస్తున్నాయి. మళ్ళీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్లను మనకు భారీ ధరలకు అమ్ముతున్నాయి. మరి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం ముగింపు అంశంగా అర్థం చేసుకునేది ఏంటంటే, సారాంశం, ఒకప్పుడు మనకు అన్నం పెట్టిన ఐటీ మోడల్ ఇప్పుడు కాలం చెల్లిపోయింది. కేవలం గంటల లెక్కన పని చేయడం మానేసి మనం మన సొంత టెక్నాలజీని నిర్మించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని గమనించాలి. లేకపోతే గతంలో బ్రిటిష్ వారు మన దగ్గర ముడిపత్తిని తీసుకొని ఇంగ్లండ్లో బట్టలు తయారు చేసి తిరిగి మనకే, భారతదేశానికే భారీ ధరలకు అమ్మినట్లు ఇప్పుడు మన డేటాను, మన శ్రమను దోచుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో తిరిగి మనకే అమ్ముతున్నారు. మిత్రులారా, మనం కేవలం 70 గంటలు కష్టపడటమే కాదు, తెలివిగా స్మార్ట్ వర్క్, మన సొంత ఉత్పత్తులను తయారు చేసే దిశగా మనం ఎదగాలి, అడుగులు వెయ్యాలి. అప్పుడే మన తెలుగు బిడ్డల మేధస్సు మన దేశానికి ఉపయోగపడుతుంది అంటూ అనుభవపూర్వకంగా కె. సాహస్ కుమార్ అందజేసిన ఈ అంశం డిజిటల్ శ్రమ దోపిడీకి గురై అమెరికన్ పెట్టుబడికి భారతీయ బానిసలు అనేటువంటి విధంగా నేటి స్థితి శోచనీయం అని కె. సాహస్ కుమార్ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం దీన్ని వినిపించాను. విన్నారుగా, మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.